హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే నిన్నటి బ్లాగ్ అనమాట. నా డే ఎలా గడిచింది దీపావళి రోజు అనేది. సో ఇదైతే కొత్త డ్రెస్సే. ఒక 3 years బ్యాక్ మా మ్యారేజ్ అయిన కొత్తలో మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు నాకు. ఇదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. అండ్ ఆ రోజు మార్నింగ్ పెద్ద హడావిడి లేదు. దీపావళి అంటే ఈవినింగే కదా హడావిడి. సో ఆ రోజు ఈవినింగ్ అయితే మేము ఇలా తీపట్లు ఇంకా గారెలు దేవుడి దగ్గర పెట్టి దీపం పెట్టాం. మాకేంటంటే గోధుమ పిండితో చేసే తీపట్లు దేవుడి మూల పెట్టి దండం పెట్టుకునే అలవాటు ఉంది. మీలో ఎంతమందికి ఆచారం ఉందో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం చేయడం ఇక్కడ. ఇంకా దండం పెట్టుకున్న తర్వాత ఆముదం కర్రలు ఉంటాయి, వాటిని కూడా కాల్చామన్నమాట. ఫస్ట్ అవి కాల్చిన తర్వాత ఇంకా దీపాలు వెలిగించేసి దీపావళిలో క్రాకర్స్ స్టార్ట్ చేసాం కాల్చడం. నాకైతే పెద్ద క్రాకర్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. పెద్ద పెద్ద బాంబులు కొంచెం భయం అని వెళ్ళను అనుకోండి. చించుబుడ్డి వీటి జోలికి కూడా వెళ్ళను ఎక్కువగా. సో నార్మల్గా 1-2 చించుబుడ్లు కొంచెం కాకరపోతులో వెలిగించాను. ఆ భూచక్రాలు అంటే కూడా నాకు కొంచెం భయమే, ఎక్కడ పేలిపోతాయేమో అనేసి. సో ఇదంతా నిన్నటి వ్లాగ్ అనమాట. అండ్ ఈ దీపావళి అయితే నాకు కొంచెం పీస్ఫుల్గా జరిగినట్టుగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నాయో అవాయిడ్ చేసేయండి. సో ఇదైతే మా పిల్లలు భూచక్రాలు వెలిగించి సరదాగా ఎంజాయ్ చేశారు. నేను కొంచెం వీడియోస్ తీశాను వాటినే. నాకు 2-3 yearsగా దీపావళి అంతగా అచ్చురానట్టు అనిపించింది. ఎందుకంటే అదేంటో మరి తెలీదు, ఒక డిస్టర్బెన్స్ ఉండేది ప్రతి దీపావళికి. లాస్ట్ ఇయర్ మా పాప పుట్టిన ఇయర్, ఇంకా ఈ ఇయర్ నాకు కొంచెం పీస్ఫుల్గా జరిగినట్టుగా అనిపించింది దీపావళి అయితే. నేనేమో ఇలా క్రాకర్స్ కాలుస్తుంటే మా పాప ఏమో జడిచిపోయేదన్నమాట. దానికి క్రాకర్స్ అంటే భయము. స్టార్టింగ్లో దీపావళి వచ్చినప్పుడు దానికి ఏం తెలియదు కదా, అంతగా సౌండ్స్ గట్టా అంతగా వినిపించవంటారు పిల్లలకి. సో అప్పుడేం ప్రాబ్లం లేదు. కానీ ఈ దీపావళికి అయితే చుక్కలు చూపించింది నాకు. ఏడ్చేసింది, అస్సలు దగ్గరికి కూడా రాలేదు దీపావళి దగ్గరికి. ఇంక మొత్తం క్రాకర్స్ అన్నీ కాల్చేసాక కిందకు వచ్చేసాను. నేను డాబా మీద కాల్చుకున్నాను. నాకు ఎక్కువగా బయటకు కూడా వెళ్ళడం అంతగా నచ్చలేదు. సో ఇంట్లోనే కాల్చుకున్నాం. టెర్రస్ మీదకి వెళ్ళిపోయి ఇవన్నీ క్రాకర్స్ కాల్చుకున్నాను అనమాట. కొన్ని ఫొటోస్ దిగాను. అదేంటో కానీ ఫోటో దగ్గరికి వచ్చినప్పుడు నాకు నవ్వు వచ్చేస్తుంది ఫొటోస్ తీసుకోవాలనుకుంటే. ఇంకా నా పాపతో కూడా కిందకు వచ్చి ఫొటోస్ తీసుకున్నాను. కొంచెం దానికి చక్కగా గౌన్ వేసాను, కానీ అది బయటికి రావడానికంటే నచ్చలేదు. ఏదో 1-2 పిక్స్ తీయడానికి అయితే నాకు కొంచెం కోఆపరేట్ చేసింది. సో మా పాప నేను ఎలా ఉన్నామో కామెంట్ చేయండి. అండ్ మీ దీపావళి కూడా ఎలా జరిగిందో కామెంట్ చేసేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని ఫాలో చేయండి. ఇంకో వీడియోతో మీతో కలుసుకుంటాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.